Hello guys, welcome to the channel. I hope everyone is doing good. సో ఈ రోజు ఏంటంటే వైట్ఫీల్డ్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ ఏదో సెకండ్స్లో కార్ చూసాడంట. అది వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి బుక్ చేసి అదే కస్టమర్కి డబ్బులు ఇచ్చేసి వచ్చాడమే. అవుతే రిజిస్ట్రేషన్ అన్నీ ప్రాసెస్ అన్నీ చూసుకుని వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అవన్నీ ప్రాసెస్ చూసుకుని వస్తాం. ఎలా ఖాళీ ఉన్నాం కానీ మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంది, మామూలుగా లేదు అలా. అదొకటి మెట్రో కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కన, సో అది కూడా ప్రాబ్లం ఇక్కడ. ఇంక ఈవినింగ్ అయితే మొత్తం హెవీ ట్రాఫిక్. 4 o'clock అయిపోయింది, అప్పుడే 3 o'clock వద్దాం, అప్పుడే 1 hour అయిపోయింది. జస్ట్ 20 kilometers వచ్చాం అంతే. హీట్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది, బైకు మామూలుగా రావట్లా. ప్లస్ ట్రాఫిక్ ఒకటా. ఈ లారీ ఉంది కదా, ఆ లారీ ఉంది కదా, మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, బాడీ హీట్ అయిపోయి. అదే ఇంజిన్ లోడ్ ఉంది కదా వెనకాల, ఫుల్ హీట్ అయిపోయింది. స్మెల్ వచ్చేస్తుంది మొత్తం, ఏదో బ్యాడ్ స్మెల్. చూడండి, హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతున్నారు సిటీలో. ట్రాఫిక్ పోలీస్ వస్తే పక్క ఫైన్ వేస్తాడు, అప్పుడు తెలుస్తుంది హెల్మెట్ విలువ అంటే. ఓకే మెట్రో కన్స్ట్రక్షన్ అది పిల్లర్ చేస్తున్నారు కదా, అది దాని ఐటమ్. నీ అయ్యే వెనకాల చూడరు, లంచ్ చూడ. ట్రిప్స్ మళ్ళీ ఏదో అట్లీస్ట్ ఇలా ఉన్న పీస్కి వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకుండా. ఐ మీన్ మూవింగ్ ట్రాఫిక్. బండి వెహికల్ స్టాల్ అవుతే చాలు, బాగా హీట్ వచ్చేస్తుంది. మన కేటీఎం రాజు వెనకాల పిలియనమ్మ కిరణ్ ఉన్నాడు. టనల్ వచ్చింది చిన్నదే, తెలుసు కదా టనల్ వస్తాయి మన వాళ్ళు. బాగా ముందర చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో, హెవీ ట్రాఫిక్. ఈ బస్సులో ఏమో ముందరికి వెళ్ళు వెనక్కి వెళ్ళు, స్లోగా వెళ్తాయి. అది కూడా ట్రాఫిక్. షిట్. ఈ మెట్రో వేస్తే ఇంకా ట్రాఫిక్ తగ్గిపోద్ది మ్యాక్సిమం. ట్రిప్స్ ఏపీ వాళ్ళు. పోలీసులు చూడాలరా మీకు, పోలీసులు వస్తాను మీకు కరెక్ట్. ఆపి లాఠీ ఇచ్చిన ఒకటి వేస్తే ఒకటి వస్తుంది. అంతే, యావరేజ్ స్పీడ్ 30-40. వేరే మన వాళ్ళు ఏరియా లెఫ్ట్ తీసుకున్నారండి. ఓకే, ముందర వెళ్తున్నారు అంటే లొకేషన్ తెలియదు, జస్ట్ వాళ్ళు ఫాలో అయిపోతున్నాను అంతే.
కస్టమర్ దగ్గర కారు ఉందంట, అది చూసి దాని వాల్యూ పెట్టి చూడాలి ఏమవుతుందో. జామ్ అయిపోయింది. ఇటు ఇది ఐ మీన్ ఇచ్చండి చెప్పి వెళ్ళలేదు వైట్ ఫీల్డ్కి. మీరు ఏదంటే బొమ్మనాడు నుంచి అటు నుంచి అయితే వైట్ ఫీల్డ్ 27 కిలోమీటర్స్ ఉంది. అండ్ అయితే అలవాటు అయిపోయింది దారి. నేను ఇంటర్న్షిప్కి వెళ్ళాను. ఇంటర్న్షిప్కి డైలీ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళం. 27 కిలోమీటర్స్ 27 రోజు తీరిపోయేది నైట్ టైం అయితే. హెల్మెట్స్ కూడా నెలగమ్మేస్తున్నారు అక్కడ, లో క్వాలిటీ హెల్మెట్స్. అవి వేసుకుంటే ఏంటంటే ప్రొటెక్షన్ ఉండదు. ఒకవేళ పడిపోయినా కానీ గమ్మున ప్రొటెక్షన్ ఉండదు. ఆల్వేస్ యూజ్ ఏ క్వాలిటీ హెల్మెట్స్. ఒకవేళ స్కిడ్ అయినా కానీ హెల్మెట్ ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి. అబ్బా ప్యాచులు అటువంటి పాపం ఇండికేటర్ మర్చిపోయాడు. రైట్ ఇండికేటర్ వేసి వదిలేశాడు. ఈ ఫ్లేవర్ మొత్తం ప్యాచులే. అది సో గైస్ ఇదే అనమాట కారు. టెస్ట్ డ్రైవ్ చేస్తే వెళ్తున్నారు. 2014 మోడల్, నార్మల్ స్టీరింగ్, సీట్లు పోయినాయి, ఇండిగో ECS LS, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. సో గైస్ కార్ అయితే కొనలేదు, ఎందుకంటే మొత్తం డ్యామేజే ఉంది కారు. ప్లస్ కాస్ట్ కూడా నెగోషియబుల్ అవ్వట్లేదు. అది 1,50,000 అంటున్నాడు. మా బడ్జెటే 130. అసలు 20,000 కూడా తగ్గట్లేదు. సో ఇంకా వచ్చేసాం వెనక్కి. మన రాజు అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఫర్ ది ఫస్ట్ టైం వెనకాల కూర్చొని వ్లాగ్ చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలియదు. మనోడు బైక్ తోలుతా అంటున్నాడు. తోలరా బాబు నన్ను, ఈ ట్రాఫిక్లో అవ్వదు. సో ఇంకా తోలమని నేనే. మొత్తం ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ట్రాఫిక్ మన కిరణ్ KTM తోలుతున్నాడు. ఇందాక తగ్గింది, డీజిల్ వాష్ చేయించాను కదా, కొన్ని డిఫరెన్స్ అయిపోయింది బండి. అదే RPM 2000 ఉండిపోతుంది. రేడియేటర్ ఆన్ అయ్యి మళ్ళీ ఏమైనా అయిందని మళ్ళీ బ్రేక్ పడుతుంది వెనకాలది. తగ్గిందా? ఇందా అసలు పడలేదు. కాదు మనం వచ్చేవాళ్ళం ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు.
బొమ్మలో వెళ్ళాం కదా, ఇంత ట్రాఫిక్ అసలు ఉండేది కాదు. ఎటు కరెక్టే ఎటుకో ట్రాఫిక్ ఉంది. అజెంట్ ఆఫ్ చేయి, సిటీలో వేయకూడదు. కానీ మొత్తం బళ్ళే ఉన్నాయి, కార్లు చూడు అక్కడ ఎలా ఉన్నాయో. కిస్మత్ అంటూ బిర్యానీ పవర్ పెట్రోల్ అనుకుంటా, పికప్ ఎత్తుకుంటుంది. ఏమి ఇంకా ఫస్ట్ మొత్తం క్లియర్ అయిపోవాలి కిందది, నార్మల్ పెట్రోల్ అప్పుడు ఎత్తుకుంటుంది. ఈ అమ్మ ఒక్క బస్సు వల్ల బాబా నువ్వు పాప వెళ్తుంది. కొత్త డామినర్ లేదు మళ్ళీ, సౌండ్ ఒకటే. చిప్ ఫుల్ అయిపోద్ది, మెమరీ కార్డ్ ఫుల్ అయిపోద్ది. సాకాడు ఇంకో గేర్ వేస్తే ఏముంటుంది, రోడ్ పట్టచ్చు కదా, అదే ట్రాఫిక్ జామ్. అన్న ఎందుకు ఆరంభపడదు, మరి అక్కడ ఏమైనా వెళ్తుందా కాబట్టి చెప్పకే రేడియేటర్ ఆన్ అయిపోయింది మరి. పవర్ బాగా వస్తుందా మైలేజ్? సిటీలో చూడకూడదు, సిటీలో లెక్క అయిపోవడం. అయినా పర్లేదు, దానమ్మా నా పవర్ కొట్టేస్తే నార్మల్ కొట్టేసేసి నీ అదే అనుకున్నాను. నేను పవర్ పెట్రోల్ అనుకున్నాను నేను, నార్మల్ది ఏమో చూస్తే పవర్ కొట్టే నార్మల్ కొట్టేసింది అంటుంది.
మన బండి తెచ్చుకోలేదు అక్కడ ఎల్లో ఆరా जागीर बात है एल्ले जागीर रोड एल्ले जागीर जारी तोर्पा निजा गेल्ले बाय गाडी अंते मंदे गुनागे जागा बंदल मुझे उंडु सोमकर इगे ना కొడతాడు ఇది ఐసర్ అది డామినార్ అంటే పెట్టుకోవచ్చు ఆర్న కొడుతున్నాడు మళ్ళీ ఏ తర్వాత డామినార్ 400 ఇలా గోన్ రాంగ్ కాదు ఏ తర్వాత డామినార్ 400 గోన్ రాంగ్ అలాగా ఆలోచిస్తూ ఉండాలి కంటిన్యూ నెగ్గేస్తాను ఏనమ్మ గూగుల్ మ్యాప్ ఉందా నాడి రోడ్డు తీసుకెళ్తే బెంగళూరు రాలేదు మనూరు పల్టూరు మార్కెట్లో ఉంది అదే మా ఊరంతా మీ ఊరంతా మిక్స్ అంకుల్ ఆంటీ ఒక్కడికి హెల్మెట్ లేదు ఇక్కడ గల్లీలు తీసుకెళ్తుంది ఇది ఈ బొడ్డోడు తోలేస్తున్నాడా డెడ్ అండా అక్కడ రైట్ ఉన్నదో ఏదో కూడా చదువుదా రైట్ అని ఉంది ఉంది డోంట్ ట్రస్ట్ ఇట్ గూగుల్ మ్యాప్ ఇన్ బెంగళూరు సిటీ ట్రస్ట్ ఓన్లీ మ్యాపల్స్ ద అప్కమింగ్ మ్యాప్స్ కూడా బస్ బన్నీ ಸಾಕಾಳು ನೋಡಿ ರೇ ಮೆಲ್ಲಂಗ್ ఎవరికి మనం ఎట్లా చేద్దాం ఉండు అయ్యి బాబోయ్ చూడరా బాబా చేస్తున్నదా చిన్నమ్మ చేస్తున్నట్టు తమిళనాడు గాడి